అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా, పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ మాత్రం మీకెవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే, నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.
అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం గాని చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు.
పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. ఇంద్రస్య సఖా తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూర్యః ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజో హోతారం రత్నధాతం ఇషేత్వోర్జేత్వా వాయవస్థ దేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాన కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్ధ్యస్పదే పయస్పదే ప్రజాపతీర్ణమేవ అజక్ష్మామావస్తేన ఈశతమాఘశకంశ రుద్రస్య హేతిః పరివావృణక్తధ్రువా అస్మిన్ వపతౌ స్యాద బహ్వీరజమానస్య పశూన్వాహి అగ్న ఆయాహి వేతయే గృణానో హవ్యదాతయే వహంతి కవయ పురస్తాత్ దేవేభ్యో దుష్టమిహ బర్హిరాసదే దేవానాం పరిహూతమసి వర్షవృద్ధమసి దేవబర్హిర్మాత్వాంగ్వాదిర్యక్ పర్వతే పాచ్ఛేత్తా దేవార్షం దేవ బర్హిः శతవల్షం విరోహ సహస్రవల్షా విభయగోరుహేమా సంభరాంధ్రాణ్యై సన్నహలం ఘోషాతే గ్రద్దింఘత్తాదింద్రత్యత్వా బాహుభ్యాముధ్యచ్చే మృగత్పతే ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం యాహి వీతయే గణానో హవ్యదాతయే హోతాతచ్చే బర్హి షన్నో దేవీరవిత్తాయ आपो भवन्तु पीतये संयोरभिश्रावन्तु नः भूरसि भूप्रतिष्ठित्यै भुवसि भुवः प्रतिष्ठित्यै सुवरसि सुवः प्रतिष्ठित्यै भूर्भुवः सुवरसि सुवः प्रतिष्ठित्यै सानन्दः सर्वेषामन्तरात्मा भव भूतान्तरात्मा भव पुण्य पुण्यान्तरात्मा भव ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा अभिसोमं शामसि स्वस्ति मंत्रार्थाः सत्याः सफला भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु कृष्णा नदी दक्षिणतटस्थ अमरावती महाराजधानी निर्माण समये श्रीवेङ्कटेश्वर स्वामिनः दिव्यालय द्वितीय प्राकार ऋतुद्वारगोपनदोरणार्थम् आद्येष्टकाशलान्यासकर्मणि यजमानस्य सुमुहूर्तोऽस्तु भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु एतत् सुमुहूर्तकाले अधिदेवता सहित आदित्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तम् आनुकूल्यं भूयात् भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु यजमानस्य मनस्सङ्कल्पसिद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषस्तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति अस्य देवालयस्य अस्य राष्ट्रस्य अस्य राजधान्यस्य सर्वतोमुखाभिवृद्धिर्भूयादिति श्रीमन्तो महान्तो न गृह्णन्तु त्वापरवां राजाधिराजाय प्रसह्य साहिने वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यौ कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः
తట్టది మా తట్టది నేను తట్టది ఫోటో గ్యాలరీని ఈ దేవతల రాజధాని అమరావతిలో వెంకటయ్య వాట్ ఇస్ యువర్ ఏజెన్సీ? Engineer Studio Private Limited, sir. Yes. This type of temples you are doing? Yes. This is prepared by TTD, sir, the temple plan. This is now ready, sir. So right now this 7-story Gopuram is where we did the foundation stones, sir. Outer Prakaram would be the next phase, sir. Right now. No, make it only single phase. Yes, sir. Not 2 phases. Single phase we will complete it. Yes, sir. Mala phase 1, phase 2 and not necessary. Make it 1 phase only. Yes, sir. We'll complete model temple. Yes, sir. Then I will talk to you afternoon remaining issues. ఇప్పుడు ఏమైందంటే సార్ లాస్ట్ టైం తను ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఇంతవరకు డిజైన్ ఉంటుంది సార్. ఆ రోజు తను మిగతా కూడా యాక్టివిటీస్ ప్లాన్ చేయడం చెప్పారు సార్. అప్పుడు మనం 150 కూడా శాంక్షన్ ఇచ్చింది సార్. అప్పుడు గవర్నమెంట్ మారిపోయి కొత్తగా పోతే వాళ్ళు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసేది సార్. అది ఇవాళ మనం ఇవన్నీ శాంక్షన్ ఇచ్చేసాము సార్. చాలా స్పష్టంగా తమకు చూపెడతారు సార్. అది ఇది ఏంటంటే సార్ దిస్ విల్ బి యూనిక్ ప్లేస్ ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ తిరుమల. ఇక్కడ అక్కడ తిరుమలలో ఏంటంటే పవిత్రంగా హిల్స్ అవన్నీ 7 కొండలు అవన్నీ. ఇక్కడ కృష్ణా నది పవిత్రమైన ఒడ్డు ప్లస్ ఆ యాంగిల్లో ఈ సిటీ కూడా వస్తుంది. ఈ టెంపుల్ ఈ సిటీకి అడిషనల్ అట్రాక్షన్ కావాలి, సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, డబ్బులు కూడా భక్తులే కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి, వస్తుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లుందో ఆ నమూనా కింద మనం తయారు చేయాలి. అవన్నీ రాకూడదు అంటే ఎంతవరకు వాస్తు పర్మిట్ చేస్తే అంతవరకు నమూనా కింద తయారు కావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినట్టు ఇక్కడ ఫీలింగ్ సేమ్ డైటీ కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. There are total 8+1 buildings in this now tourist pilgrim amenities, sir. Dhyan Mandiram, Annaprasada building with 1000 capacity, sir. Then help desk and Kalyan Katta building, sir. Then administrative building, Archaka quarters, staff and rest house. Even everything
make it proper provisions Yes. where you are keeping. Sir. Ultimately expandable. Yes. Today 1,000, tomorrow 20,000 people will come. Always Annadana will go on. Yes. Like that, you have to make it expandable, but you have to take river front into consideration. That is very important. Yes. River front, we should not ignore. Yes. Even future, that is the biggest advantage for this temple. Yes. You have to keep everything, Dhyana Mandir, Correct, sir. every people will come here, meditation, bhajans, sevas, pujas, Yes, sir. everything. The religious programs and the continuous. Even tomorrow, if necessary, Venkateswara Swami, Amaravati Devatal Rajdhani, I want to take it one rally Yes, sir. like that, Right. one radham, Yes, sir. so that this area should be always vibrant. Yes, sir. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు Yes, sir. ఇక్కడ ప్రజల రాజధాని, Yes. ప్రజా రాజధాని. Aim is Have to link it. to do pilgrim hospitality model. Model, For all the clean, temples. green, Yes. hygienic. Correct, sir. Here everything will be green energy. Right, sir. So there won't be all these things. Then there will be new energy automatically will come. Yes, sir. God has to give next level of energy, Yes, sir. spiritual energy. This is the master plan, sir. So right now, this red part is ready, sir. And this 7-story Gopuram is where we are going to do now, sir. This is VIP guest house, sir, with parking, conference room, dining hall. This is Annaprasadam building, sir, with capacity of 1,000 at the moment, sir. Here how many quarters we can create? Sir, right now we have given 12 Archaka 12 quarters. staff quarters, 12 staff Archaka quarters. and 12 quarters of one angle. Yes. Can we create 1 or 2 acres of land, 25 acres of land? Yes, sir. 2 acres, 10, 15, 20 cottages. We will invite people to donate. Yes, Right, sir. sir. Donors like that, if Yes, necessary. sir. Yes, sir. Then ultimately, people has to stay here. Sir. They have to feel that experience. Yes, sir. Near Krishna River, sir, you can plan to Krishna River side, you can plan it systematically. Then meditation hall that side only. Yes, sir. And also 2 acres, how many cottages will come? Sir, usually you can go for around 40 cottages. 40 good size cottages. Around 50 cottages earmarked Yes. and construct. Right. Then it will be different Right. world. Yes, sir. ఎక్కడైతే ఇప్పుడు తమరు ఫౌండేషన్ స్టోన్ చేశారు సార్ దట్ ఈస్ ది ప్లేస్ వేర్ దిస్ 7-story గోపురం బిల్డింగ్. Yeah, yeah. Sure. Just trying to create the entrance main gate, sir. Total 4 entries are there for the project, sir. Yeah. Dhyan Mandiram, sir. Ground floor will have exhibition and temple exhibits. First floor will have meditation halls and performance galleries. You have to make it here plantation in a big way, Yes, sir. syncing with Amaravati. Yes. Then Dhyana Mandir, one. Bhajans is another. Veda Pathshala, bhajans. Yes. Continuous bhajans, pujas, Spiritual events, vibrations. Yes. spiritual, what you call energization, Yes. continuously. Yes. People should feel. Here, Spiritual vibrancy. already people are feeling here different vibrations. Yes, sir. They are feeling. Yes, sir. That you have to take it proper ecosystem. Yes. Right, sir. That is where I want. Yes. This is the Kalyan Katal, sir, and help desk and the administrative block, sir. Yeah. We are introducing Kalyana Katta also here. Yes, yes. Okay. 200 plus 500 capacity కళ్యాణ కట్టాలి. Even future expandable. Yes, yes. Make it everything expandable. Yes. Then this is we creating Prakash Udyanam, sir, for about 3 acres. We'll have a laser show and then we can have possessions and programs. Yeah, here Discourses, only yes. discourses, everything will be here only. Yes, about 3 acres. This is By evening, people should come and spend some time yes, sir. continuously, Yes. evening times. Like that, we have to create a beautiful lawn. Yes, sir. Can we do one thing? Earlier, we used to give their Krishna Harati. Sir. Can we introduce nearby this? అర్థమైంది. Yes, sir. Opposite side, we are giving Krishna Harati. Yes, sir.
Why can't I make it every day evening? Krishna Harati will be given here. Plans, right? Yes. Yes. Then people will come. Towards Andhra, yes. Archita quarters, sir, and staff quarters, ground plus 2, 12 each. Right now it's provisions, sir. Yeah. 2 bedroom houses. Yeah. And Anprasadam building, again it's expandable to 1 more floor, sir. Right now capacity is 1,000 per rotation, sir. How many people are eating now? 1,000, sir. Tables. How many people are eating? As on today. Right now it's about 600 right now in capacity, sir. Make it 2,000. Thanks, yes, sir. You do one thing. Sir. Make it foundation for many floors. Thanks, yes, sir. Right, sir. Even it will go up to 10,000. Okay, sir. Continuously Yes, sir. increasing the floors. Right, sir. Then they will have common kitchen. It will go scaling. Yes. Then nobody should have a feeling he is not feeding. Yes. Anytime you can come, have meal and then go. Happy. Yes. Yes. This is administrative block, sir. So mainly offices and conference rooms and the staff will be here, sir. Then this is another view for the Prakash Udyan, sir. This beautifully you have to prepare. Yes. People every day, anybody is having any stress, they have to come here, Yes, sir. take energy, move forward. ఇది బ్రాడ్ అవుట్ లైన్ సార్. ఇప్పుడు తమరు కూడా సజెషన్ ఇచ్చింది ఇవన్నీ అకౌంట్ ఫాట్ ఒకసారి నాకు చేసుకుని జనవరి చూపించండి. Yeah. సంక్రాంతి టైంలో వస్తారు కదా అప్పుడు Again, ఫైన్ ట్యూనింగ్ it's necessary you have to come again. Yes, sir. I'll tell you. Yes, sir. But you have to complete all these things within 2.5 years. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.